హలో ఫ్రెండ్స్, ఏంటి మీరు ఎప్పుడైనా ఎవరైనా తమ ఇంట్లో క్రొకోడైల్ ని పెంచుకునే వ్యక్తులను చూశారా? బహుశా చూసి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇలాంటి ప్రమాదకరమైన జంతువులను తమ ఇంట్లో పెంచుకునే వారు కొందరు మాత్రమే ఉంటారు. ప్రపంచంలోని ఇలాంటి జంతువులను పెంచడం చాలా కష్టం, కానీ ఇప్పటికీ కొంతమంది ఈ జంతువులను వారి ఇళ్లలో పెంచుకుంటారు మరియు వాటితో మస్తీ కూడా చేస్తారు. అలాగే ఫ్రెండ్స్, ప్రపంచంలో అలాంటి చాలా రకాల జంతువులు కూడా ఉన్నాయి. వాటిని పెంచడం చాలా ప్రమాదకరం. అయినా కానీ కొందరు వ్యక్తులు ఈ జంతువులను తమ ఇంట్లో పెంచుకుంటారు. ఆపై ఈ ప్రమాదకరమైన జంతువులు వారితో ఎలా ఉంటాయో ఇక మీరే ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ప్రపంచంలోని అలాంటి 10 జంతువుల గురించి నేను మీకు చెప్తాను. కొందరు వ్యక్తులు తమ ఇంట్లో ఎలాంటి జంతువులను పెంచుకోరు. వాటిని పెంచుకోవడం ఏమో గానీ వాటిని ముట్టుకోవడానికే భయపడతారు. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంటను కొట్టి ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. దాంతో నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. నెంబర్ 10, బ్రూటస్ ద బియర్. ఫ్రెండ్స్, ఏంటి ఒక ఎలుగుబంటి ఎంత ప్రమాదకరమో మీరు ఊహించగలరా? ఒక ఎలుగుబంటి ఎంత ప్రమాదకరమో మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ కేసీ ఆండర్సన్ లాంటి ఈ వ్యక్తి ప్రమాదకరమైన ఎలుగుబంటిని తన ఇంట్లో పెంచుతాడు. ఈ ఎలుగుబంటి పేరు బ్రూటస్ అని పెట్టాడు మరియు దాని బరువు 400 కిలోల కంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఇన్ని కిలోల బరువున్న జంతువును తమ ఇంట్లో పెంచుకోవాలంటే అది ఒక పెద్ద టాస్క్. కానీ కేసీ 400 కిలోల క్రూరమైన జంతువును పెంచుకున్నాడు. కానీ ఇతను దానికి ఎలా ట్రైనింగ్ ఇచ్చాడంటే, ఈ ఎలుగుబంటి కేసీ ఆండర్సన్ ప్రతి మాట వింటుంది మరియు ఇది వారి కుటుంబంలోని ఒక భాగం కూడా. ఈ కుటుంబం కలిసి భోజనం చేసినప్పుడల్లా ఈ బ్రూటస్ అక్కడ వచ్చి తన టేబుల్ పై కూర్చుంటుంది మరియు అది కూడా తన డిన్నర్ ఇదే టేబుల్ పై కూర్చొని చేస్తుంది. ఇది కాకుండా కేసీ బ్రూటస్ దాని అడవిలో తిప్పడానికి కూడా తీసుకెళ్తాడు మరియు వారి అనేక వీడియోలు ఇంటర్నెట్ పై వైరల్ కూడా అయ్యాయి. నెంబర్ 9, గోల్డెన్ ఈగల్. ఫ్రెండ్స్, పక్షులలో అత్యంత ప్రమాదకరమైన పక్షి ఏదంటే అది గద్ద మాత్రమే. మరియు ఈ గద్ద పక్షులలో చాలా రకాల పక్షులు కూడా ఉంటాయి. అయితే ఈ పక్షులలో అత్యంత ప్రమాదకరమైన పక్షి ఏదంటే ఈ గోల్డెన్ ఈగల్ మాత్రమే. ఈ గోల్డెన్ ఈగల్ ని పెంచడానికి ముందు వాటికి హై ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇతను మార్టిన్ టైగర్ తన 12 సంవత్సరాల వయసు నుండి ఈ గద్దలను పెంచుతూ వస్తున్నాడు. అయితే తన 12 సంవత్సరాల వయసులో కేవలం కొన్ని గోల్డెన్ ఈగల్ ని మాత్రమే పెంచాడు, ఎందుకంటే ఈ గద్దలను కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి. వాటి పంజల గోళ్లు చాలా పదునైనవిగా ఉంటాయి. అది ఒకవేళ మీ చేతి పైన లేదా మరెక్కడైనా తాకితే ఆ ప్రదేశంలో మీకు చాలా లోతైన గాయం ఏర్పడుతుంది. అలాగే దానితో పాటు వీటి ముక్కు కూడా చాలా కొయిసగా ఉంటుంది. ఇది ఎలాంటి రకమైన జంతువుల చర్మానైనా సులువుగా చీల్చగలదు. మార్టిన్ టైగర్ తన ఈగల్ ని శిక్షణ ఇవ్వడంలో చాలా సమయం వేచించాడు. మార్టిన్ టైగర్ శిక్షణ ఇచ్చిన గద్దలను అనేక హాలీవుడ్ మూవీస్, టీవీస్ మరియు అనేక ఇతర ప్రదర్శనలో ప్రదర్శించారు. మార్టిన్ అమెరికాలోనే ఎలాంటి ఒక వ్యక్తి అంటే, ఇతను పురాతన కాలం మరియు ప్రాచీన కాలం నుండి శిక్షణ ఇచ్చేందుకు లైసెన్స్ ని పొందాడు. ఈ గద్దలలో మరి ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే, వాటికి ఏదైనా ఒక జంతువు దృఢమైన ఎముక దొరికితే అది వాటిని ముక్కుతో పగలగొట్టలేదు. అప్పుడు ఆ ఎముకను ఎత్తైన ప్రదేశంలో తీసుకుపోయి కింద రాళ్లపై పడేస్తుంది. అప్పుడు ఆ ఎముక ముక్క ఒకటేంటి 10 ముక్కలు అవుతుంది. అప్పుడు ఆ గ్రద్ద ఆ ఎముకలను కూర్చొని హాయిగా తింటుంది. నెంబర్ 8, క్రొకోడైల్ మ్యాన్. ఫ్రెండ్స్, ఇతని పేరు మిస్టర్ ఫరాఫో సేర్. ఇతను ఆ క్రొకోడైల్ తో ఎలా ఉంటాడంటే ఒక స్నేహితుడిలా కలిసి ఉంటాడు. అలాగే ఇతను దానిపై కూర్చొని గుర్రం సవారీ కూడా చేస్తాడు మరియు ఇతను తన క్రొకోడైల్ ని ముద్దు కూడా పెడతాడు. ఫ్రెండ్స్, ఒక ముసలిని కిస్ చేయడం ఎంత ప్రమాదకరమో అది మీకు నాకు చెప్పవలసిన అవసరమే లేదు, ఎందుకంటే ముసలి ప్రపంచంలోనే ఎంత ప్రమాదకరమైన జంతువు అంటే అది ఏదైనా పెద్ద పెద్ద జంతువులను వేటాడడానికి కూడా వెనకాడదు. ఇప్పుడు ఇంత ప్రమాదకరమైన జంతువు అయినప్పటికీ ఈ ముసలి ఫిరాఫోక్ తో ఎలా ఇంత స్నేహంగా ఉంటుంది? యాక్చువల్ గా ఈ ముసలి ఫ్రెండ్లీగా లేదు, కానీ ఈ ముసలి ఫిరాఫోక్ పై చాలా సార్లు దాడి కూడా చేసింది. కానీ ఫిరాఫోక్ కూడా ధైర్యవంతుడే. ఇతను ఈ ముసలిని ట్రైనింగ్ ఇచ్చాడు. దాంతో ఈ ముసలి ఇతను ఇచ్చే సంకేతాలను మాత్రమే అనుసరిస్తుంది. ఫిరాఫోక్ ఒక పక్షి ఇంట్లో లైవ్ ఆడియన్స్ ముందు ఇతను షో పర్ఫార్మెన్స్ చేస్తాడు. అందులో ఇతను ముసలితో కలిసి ఆడుతాడు, దానిపై కూర్చుంటాడు మరియు ముసలి నోటిలో తన తలను కూడా పెడతాడు. అయినా కానీ ప్రమాదకరమైన ముసలి ఇతనిని ఏమీ చేయదు. నెంబర్ 7, వన్ ఐడ్ పప్పీ. ఫ్రెండ్స్, ఇది ఒక కన్నున్న కుక్క పిల్ల. మీరు ఇంతకు ముందెన్నడూ ఇలాంటి కుక్క పిల్లను చూసి ఉండరు. ఈ పప్పి చూడడానికి ఎలాంటి మాన్స్టర్ కంటే తక్కువ ఏమీ లేదు, కానీ ఇది చిన్నగుండడం వల్ల చాలా క్యూట్ గా కూడా ఉంటుంది. 2020లో సెంట్రల్ థాయిలాండ్ లోని ఒక గ్రామంలో ఒక ఫీమేల్ డాగ్ ఒకేసారి 3 పిల్లల్ని జన్మనిస్తుంది. అందులోంచి ఒక పప్పి ఎలా ఉంటుందంటే, దానికి కేవలం ఒకే కన్ను ఉంటుంది మరియు దాని ముఖం కుక్క కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు చెప్పండి, ఈ పప్పి పెద్దగా అయ్యే కొద్ది ఒక అడల్ట్ డాగ్ అయిన తర్వాత ఎలా కనిపిస్తుందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి.
నెంబర్ 6 ఓపోసం. ఫ్రెండ్స్, మీరు ఈ ఓపోసం ను చిన్నగున్నప్పుడు చూస్తే ఇది చాలా ముద్దుగా కనిపిస్తుంది. కానీ చిన్నగున్నప్పుడే వీటి దంతాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. వాటి వయసు పెరిగే కొద్దీ వాటి దంతాలు మరింత షార్పుగా మారుతాయి. ఒక ఓపోసం ఎవరికైనా కరిస్తే ఆ ప్రదేశంలో ఒక లోతైన గాయం ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇంటర్నెట్ పై ఇలాంటి వీడియోలు చాలానే చూసి ఉంటారు. అందులో ఒక జంతువు తన వీపుపై చాలా ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని ఉంచుతుంది. అది మరెవరో కాదు, అది ఒక ఫీమేల్ ఓపోసం. దానిలో అది తన పిల్లలను తన వీపుపై మోసుకెళుతుంది. ఇప్పుడు మీలో చాలా మంది ఇది ఇలా ఎందుకు చేస్తుందని ఆలోచిస్తూ ఉంటారు. ఓపోసం పిల్లలు పెద్దగయ్యే వరకు అది వాటిని తన పౌచ్ లో ఉంచుకుంటుంది. ఎలాగైతే కంగారు తన పిల్లలను ఉంచడానికి ఒక పౌచ్ ను కలిగి ఉంటుందో, ఓపోసం బాడీలో కూడా తన పిల్లలను ఉంచడానికి ఒక చిన్న పౌచ్ ని కలిగి ఉంటుంది. అందులో ఇవి తన అన్ని పిల్లలను ఎప్పటి వరకు అలా ఉంచుకుంటుందంటే అవి మంచిగా పెద్దగయ్యే వరకు అలానే ఉంచుకుంటుంది. అప్పుడు ఈ పిల్లలు కొంత సమయం తర్వాత ఇవి ఎంత పెద్దగైతాయంటే అవి తన తల్లి పౌచ్ లో కూడా పట్టరు. కాబట్టి ఈ ఫీమేల్ ఓపోసం తన పిల్లలందరినీ తన వీపు పైనే కూర్చోబెట్టుకుంటుంది. పిల్లలు తమ ఆహారం మరియు నీటిని తామే కనుగొనగలిగే వరకు అవి తమ పిల్లలను ఇలానే చూసుకుంటాయి. నెంబర్ 5 వార్థాగ్. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి వార్థాగ్ గురించి తెలిసే ఉంటుంది. అది ఒక అడవి పంది అని. అది చాలా వేగంగా పరిగెడుతుంది. గ్రీక్ అనే పేరు గల ఈ వ్యక్తి ఈ వార్థాగ్ ని తన ఇంట్లో పెంచుకుంటాడు. ఈ వార్థాగ్ కూడా ఇతనితో చాలా సంతోషంగా ఉంటుంది. ఒకవేళ దానికి నిద్రపోవాలనిపిస్తే అది రోజంతా హాయిగా నిద్రపోతుంది. మరియు ఇది ఆడుకోవాలనుకుంటే గ్రీక్ తన ఇంట్లో కుక్కలు ఇంకా ఇతర చిన్న జంతువులు వంటి అనేక చిన్న చిన్న జంతువులు కూడా ఉన్నాయి. ఈ వార్థాగ్ అవన్నీ వాటితో ఆడుకుంటుంది. ఈ వార్థాగ్ గ్రీక్ ఇంట్లో ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది. ఒక వార్థాగ్ ని మన ఇంట్లో పెంచుకోవడం అలాగే దాన్ని స్నేహితుడిగా మార్చుకోవడం చాలా కష్టమైన పని. కానీ గ్రీక్ దాన్ని సాధించాడు. నెంబర్ 4 డెబోరా అండ్ హర్ స్కంక్ స్క్వాడ్. ఫ్రెండ్స్, ఒక అడవి స్కంక్ ని పెంచడం అంటే చాలా కష్టం. ఎందుకంటే స్కంక్ దాడి చేసే విధానం ఇతర జంతువుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే అది ఏదైనా జంతువుపై దాడి చేసినప్పుడల్లా అది తన వెనుక భాగం నుండి విషపూరితమైన వాయువును విడుదల చేస్తుంది. దీని వలన ఇతర జంతువుల కంట్లో మంట పుడుతుంది. అది తిరిగి దానిపై దాడి చేయలేకపోతుంది. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఇలాంటి దాడి చేసే జంతువులను ఉంచుకుంటే అది మీకు మరింత ప్రమాదకరం అవుతుంది. కానీ డెబోరా తన ఇంట్లో స్కంక్ యొక్క అనేక పిల్లలను పెంచుతుంది మరియు వీటితో పాటు ఈమె అనేక జంతువులను హెల్ప్ కూడా చేస్తుంది. నెంబర్ 3 బేజర్. ఫ్రెండ్స్, ఈ బేజర్ కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జంతువులలో ఒకటి. ఈ మేడం తన ఇంట్లో చాలా బ్యాజర్లను పెంచుతుంది మరియు ఈ బ్యాజర్లకు ఏమైనా సమస్య ఉంటే ఆమె వాటిని సాయం కూడా చేస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా బ్యాజర్ ను గెలికితే ఆ బ్యాజర్ ఖచ్చితంగా కోపంతో మీపై దాడి చేస్తుంది. ఈ బ్యాజర్లు చాలా ప్రమాదకరమైనవి. పాము విషం కూడా వీటిపై ఎటువంటి ప్రభావం చూపదు. ఇవి బ్రతికి ఉన్న పాములను కూడా చంపి తినేస్తాయి. అవి ఎంతటి ప్రమాదకరమైన పాములైనా ఉండని. పాములనే కాకుండా ఇవి తేళ్లను కూడా తింటాయి. ఏదైనా తేలు లేదా పాము విషం వారి శరీరంలోకి ప్రవేశిస్తే అవి కొంత సమయం వరకే అకస్మారక స్థితిలో ఉంటుంది మరియు కొంత సమయం గడిచిన తరువాత అది అక్కడి నుండి లేచి తమ దారిలో వెళ్లిపోతుంది. నెంబర్ 2 ఆవుల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఎవరైనా తమ ఇళ్లలో గుడ్ల గూబలను పెంచుకోవడం చూశారా? బహుశా కొంతమంది ఇళ్లలో గుడ్ల గూబలను పెంచుకునే వారు ఉండవచ్చు. కానీ ఎవరైతే వాటిని తమ ఇళ్లలో ఉంచుకుంటారో వారు వీటిని బోనులో బంధిస్తారు. కానీ ఈ చిన్న అమ్మాయి తన ఇంట్లో అంత పెద్ద గుడ్ల గూబను తనతో ఉంచుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఫైనలీ ఇప్పుడు నెంబర్ 1 గురించి మాట్లాడుకుందాం. ఇందులో నెంబర్ 1 పై ఉంది టార్టాయిస్. ఫ్రెండ్స్, జపాన్ లోని టోక్యోలో ఒక వ్యక్తి దగ్గర తనదైన ఒక పెద్ద తాబేలు ఉంది. దానితో ఇతను రోజు సాయంత్రం వాక్ కి వెళ్తాడు. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎంత అద్భుతంగా ఉందంటే వారు ఒకరినొకరు చాలా ఓపికగా ఉంటారు. ఈ వ్యక్తి తాబేలు కంటే స్పీడ్ గా నడిచి ముందుకు పోడు మరియు ఈ తాబేలు కూడా మెల్లగా నడిచి వెనక ఉండిపోదు. ఇక్కడ రోడ్డు మీద నడుస్తున్న ప్రతి ఒక్కరూ తమ వైపే చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్, వాటిని చూసిన తర్వాత మీలో ఎవరైనా మీ ఇంట్లో తాబేలును పెంచుకోగలరా? సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇక మళ్ళీ కలుద్దాం మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు బాయ్, జై హింద్.